హలో ఫ్రెండ్స్, నేను మీ సంజన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మ్యారేజ్ సిరీస్ అయితే అయిపోయిందండి. ఇంకా బ్యాక్ టు రొటీన్ వీడియోస్. సో ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. రిసెప్షన్ అయిన నెక్స్ట్ డేనే ఇంకా ఇంటికి వచ్చేసాము. సో మేము ఇవి బొబ్బర్లు తెచ్చుకున్నాము, అవి చూపిస్తున్నాను. చిన్నప్పుడు అయితే మా మావయ్య ఇంటికి వెళ్ళినప్పుడల్లా చాలా బాగా తినేదాన్ని. కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. బట్ ఇప్పుడు లేతగా అంత లేతగా అయితే మనకి ఇప్పుడు దొరకట్లేదు. ఓన్లీ సీడ్స్ మాత్రమే అవైలబుల్ ఉంటున్నాయి. అంతగా పెద్ద ఫ్యాన్ అయితే కాదు నేను సీడ్స్కి. ఇంకా డాడీ వస్తూ వస్తూ ఈ పపాయాస్ అయితే తీసుకొచ్చాడండి. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. ఇదైతే చాలా స్వీట్గా చాలా బాగుండే. ఇది పీల్ ఆఫ్ చేయడానికి 10 minutes అట్లా పట్టింది. సో ఇంకక్కడతోని ఇంట్లో అయితే మేము ఆ పని అయితే చేసేసుకొని మేము షాప్కి అయితే వచ్చామండి, గోల్డ్ షాప్కి. సో చిన్న పని ఉండే, మనీ కట్టేది ఉంటే ఇంకా వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత మనం ఖాళీగా ఉండలేము కదా. ఇక్కడ నెక్లెస్లు ఇవన్నీ చూస్తున్నాను. లైట్ వెయిట్లో చాలా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు బెనిఫిట్ అయితే లైట్ వెయిట్లో మంచి మంచి మోడల్స్ వేసుకోవచ్చు. అంటే మనకు ఓల్డ్ డేస్లో అయితే ఓన్లీ ఒక అంటే చిన్న చిన్న డిజైన్స్, బిస్కెట్ బంగారం అంటారు కదా, అట్లా ఉండేది. ఇప్పుడు ఎంత మంచిగా ఉంటుంది. ఇప్పుడు అక్క వేసుకుంది అయితే నాకు చాలా బాగా నచ్చింది. బట్ మేము వచ్చింది ఒక పని మీద. ఇది భారీ బడ్జెట్ అయిపోద్ది. బట్ లైట్ వెయిటే అండి. చూస్తే మనకు ఎన్నో గ్రామ్స్ ఉన్నట్టు ఉంటుంది, కానీ చాలా లైట్ వెయిట్, చాలా బాగుండే డిజైన్ కూడా నాకైతే బాగా నచ్చేసింది అనమాట. ఇంకా నేను కొన్ని చూసాను, ఇంకా లైట్ వెయిట్లో దొరికాయి. అవైతే ఎంత బాగున్నాయో. బట్ మేము ప్రజెంట్గా వెళ్ళింది ఆ పని మీద కాదు కాబట్టి కొంచెం లైట్ తీసుకున్నాం. సాడ్గా అనిపించింది నాకు. సో తీసుకుంటే బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. సో ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళకి మంచి అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ పెళ్ళి చేసుకున్న వాళ్ళు ఏముందండి, ఇప్పుడు పెళ్ళి అయిన వాళ్ళు కూడా మంచిగా తీసుకుంటున్నారు. సో బట్ పెళ్ళి చేసుకున్న టైం అయితే అన్నీ తీసుకోవచ్చు కదా. సో కాంబో ప్యాక్ లెక్క ఉంటుంది కదా. సో అట్లా చెప్తున్నాను. మంచి తక్కువ గ్రామ్స్లో ఎక్కువ బంగారం అయితే తీసుకోవచ్చు అని నాకు అనిపించింది. అంటే లైట్ వెయిట్గా అంటే భారీగా కనిపిస్తాం కదా. సో అట్లా ఇంకొకటి అయితే 20 grams ఉందండి. అదైతే మంచి నెక్లెస్ అనమాట. అది నేను ఇంకా తీసానో లేదో గుర్తులేదు నాకు. అది చూస్తూ మురిసిపోయాను అనమాట. బట్ నాకు తీసుకునే ఉద్దేశం తీసాను. నాకు చాలా బాగా నచ్చింది. సో మంచి తక్కువ వెయిట్లో, తక్కువ మనీలో మనకు భారీగా కనిపించేది వస్తుంది కదా. సో అట్లా అనిపించింది. సో ఇంకా సెట్కి ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో లైట్ వెయిట్లోనే ఉన్నాయన్నమాట ఇయర్ రింగ్స్, చాలా బాగుండే. సో నేను ఇప్పుడు చూపిస్తుంది కూడా మంచి లైట్ వెయిట్ సెట్స్ అండి. సో ఈ డిజైన్ అయితే బాగుంది. బట్ ఎక్కువ స్టోన్స్ ఉన్నాయి అనేసి అనుకున్నాను. నాకు పర్సనల్గా ఎక్కువ స్టోన్స్ ఉన్నవి కూడా నచ్చుతాయి. బట్ మా ఇంట్లో వాళ్ళకి అంతగా ఓకే అనిపిస్తుంది అనమాట. స్టోన్స్ ఎక్కువగా నచ్చదు. సో ఇప్పటి నుంచి మేము ఎందుకు చూస్తున్నామంటే ఫ్యూచర్లో ఇట్లాంటివి ప్రైస్లో ఉంటున్నాయి, కొంచెం అవగాహన ఉండాలనేసి ఇంకెప్పుడు వెళ్ళినా చూస్తామన్నమాట. బట్టి అయితే ఏదో ఒకటి ఎందుకు చూస్తామనేది కూడా ఒక రీజన్ ఉందండి. బికాజ్ మేము ఎప్పుడైనా మనీ సేవ్ చేసుకొని తీసుకోవాలి, అది పట్టుదల అనేది ఉండాలన్నమాట. తీసుకోవాలి అన్న ఫీలింగ్ మనసులో ఉంటే కొంచెం అది తొందరగా అవుతుంది. అందుకనేసి ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక వస్తువు అయితే చూస్తూ ఉంటాము. సో బంగారం కొంటే ఏం నష్టపోము, ఏం మోసపోము కదండి. అదొక మంచి హ్యాబిటే కాబట్టి సో దాని మీద ఇన్వెస్ట్మెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనకు ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇక్కడైతే మబ్బుగా ఉంది. ఇంకా బయలుదేరేస్తాము. షాపింగ్ అయితే మేము ఏం చేయలేదు. సో బికాజ్ మేము వెళ్ళిన పని వేరే, మేము చేస్తున్నది వేరేది కాబట్టి ఇంకా మబ్బుగా ఉంది, వర్షం పడేటట్టు. అండ్ టైం కూడా తక్కువనే టైం అవుతుంది. మేము ఇంకా ఇంటికి వెళ్ళాల్సిన టైం కంటే ఇంకా టైం ఉంది కదా, మధ్యలో అత్తమ్మ వాళ్ళ ఇల్లు ఉందనేసి ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంకా అప్పటికి ఇంకా వినాయక చవితి అయితే రాలేదండి. సో బొమ్మలు అయితే పెట్టారు, దేవుడి చాలానే పెట్టారనమాట. మంచిగా క్యూట్గా ఉన్నాయి, చిన్నవి. సో ఇక్కడైతే వచ్చేసాము. అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చాలా చెట్లు ఉంటాయి, మంచి కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. సో అన్నీ గోరింట పూలు, ఇవైతే నూరువారహాలు చాలా బాగుంటాయి. చాలా డేస్కి వాడిపోతాయి అనమాట. ఇవి చాలా డేసే ఉంటాయి. సో ఫ్రెష్గా ఉంటాయి కూడా. సో ఇవన్నీ చూస్తున్నాము. ఇప్పుడు ఎందుకు వీడియో తీస్తున్నానంటే మబ్బుగా చల్లగా ఉందండి వెదర్. ఈ వెదర్కి ఫ్లవర్స్ ఇంకా అందంగా కనిపిస్తాయి. ఏమంటారు? నాకైతే ఈవినింగ్ టైంలో ఫ్లవర్స్ అంటే ఇంకా చూస్తూనే ఉండాలి. వెళ్ళిందే కాసేపు స్పెండ్ చేయడానికి. ఆ స్పెండ్ టైంలో నేను ఇంకా వీడియోస్ తీస్తున్నాను. మందార పూలు అయితే ఉంటాయి, ఆరెంజ్ అండ్ బ్రైట్ రెడ్ కలర్ అనమాట. చాలా బాగుంటుంది, చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఇంకా వాళ్ళైతే దేవుడికి పెడతారనమాట. ప్రతిరోజు పూజ చేసినప్పుడల్లా పెడుతూనే ఉంటారు మంచిగా ఫ్లవర్స్. చూపిస్తున్న వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, అక్కడైతే నేను ఎన్ని ఫొటోస్ తీసుకున్నాను. మంచి పడతాయి అన్నమాట ఫొటోస్, పిక్స్ మంచి అంటే
లైటింగ్ బాగుంటుంది అండ్ ఫ్లవర్స్ కూడా అందంగా కనిపిస్తాయి. సో ఇవి చూడడానికి కూడా చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్. సో గ్రీన్ కలర్కి వైలెట్ ఫ్లవర్స్ అట్లా. సో ఇంకా అయితే పెట్టేసుకున్నాము అండ్ టైం కూడా దగ్గర దగ్గర ఇంకా 5:45 అయిపోతుంది అనమాట. మేము వచ్చింది 3:45కి వచ్చి ఒక 2 అవర్స్ ఉన్నామన్నమాట. ఇంక అందరం వెళ్ళిపోతున్నాం. మేము రాకముందు మా పిన్ని కూడా వచ్చింది. మాతో పాటే మా పిన్ని కూడా వెళ్ళిపోతుంది. సో మా అక్క అయితే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా మేమైతే మా ఇంటికి ఇప్పుడు బెల్లంపల్లి సైడ్ వెళ్ళినా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తామన్నమాట. సో మంచి అంటే దారిలోనే ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడైతే కాసేపు టైం స్పెండ్ చేసి వస్తాము. సో అదొక తృప్తి, మాకు వెళ్ళినట్టు ఉంటుంది, కాసేపు మాట్లాడినట్టు ఉంటుంది అనేసి. సో ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత నాకు కారంగా ఏదైనా తినాలనిపిస్తే ఇంకా ఎగ్ని బాయిల్ చేసేసుకున్న తర్వాత ఇట్లా చేసేసుకోవాలనిపించింది. నాకు ఇట్లా చాలా ఇష్టం అండి. ఎగ్స్తో నేను ఏ కర్రీ చేసుకున్నా అందులో వాటర్ అయితే వేయను అనమాట. వాటర్ వేయకుంటుంటే నాకు చాలా ఇష్టం. ఏదన్నా తిన్నా బోర్ కొడుతుందండి, ప్రతిరోజు తిన్నా బోర్ కొడుతుంది. నాకు ఎగ్ తింటే మాత్రం అస్సలు బోర్ కొట్టదు అనమాట. నేను బోర్ కొట్టని తిన్నది ఏంటి అంటే ఒక ఎగ్గే. సో డాడీ కూడా వస్తూ ఎగ్ పఫ్ తీసుకొచ్చాడు. చాలా డేస్ తర్వాత తినాలనిపించింది. అండ్ నాకు బ్రౌన్ బ్రెడ్, వాళ్ళకేమో బ్రెడ్ తీసుకొని వచ్చాడనమాట. ఇట్లా జరిగింది ఈరోజు. మంచిగా హ్యాపీగా అనిపించింది అనమాట. కాసేపు టైం స్పెండ్ చేసి వచ్చాం కాబట్టి. అండ్ తిరిగితే ఆ హ్యాపీనెస్ వేరే. ఇంకా ఎగ్ పఫ్ కూడా మంచి వేడిగా ఉంది, ఎందుకంటే మాకు దగ్గర ఉన్న ప్లేస్లోనే డాడీ అయితే తీసుకొచ్చాడు. ఇంకా మంచిగా తింటున్నాను అనమాట. చాలా డేస్ తర్వాత తింటే ఏదైనా టేస్టీగానే ఉంటుంది కదా. సో అట్లా అనమాట. ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.